అంతే కదా. మా గాంధీ బొమ్మ సెంటర్లో కూడా మా వాళ్ళందరూ వర్క్ చేస్తాము. మాకు కొత్తగా మరి సెక్రటరీగా వచ్చినటువంటి మురళీధర్ రెడ్డి గారు, ఆయన ఇన్స్పెక్టర్ అయ్యారు. ఆయన అంటే ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా వచ్చి మేము ఆడవాళ్ళమని కూడా చూడకుండా మమ్మల్ని అక్కడ చిమ్మండి ఇక్కడ చిమ్మండి మేము చిమ్ముకుంటుంటే ఎందుకమ్మా చిమ్ముతున్నారు, కాసేపు పడుకోండి మా మేస్త్రీలు తీసుకెళ్ళి అక్కడ పడుకోకుండా మా రూమ్లో, మేము రూమ్లో పడుకునేదానికి వచ్చామా సార్, మేము డ్యూటీ చేసేదానికి వచ్చామా సార్, మేము చెప్పండి సార్ మీరు చెప్పండి. అదేమంటే మీరు మాలా మాదిగోళ్ళు అంటారు. మేము ఏదన్నా సార్ సెలవు కావాలి సార్ అంటే దూరంగా ఉండి మాట్లాడట ఏం సార్ మమ్మల్ని ఎందుకు దూరంగా ఉండి మాట్లాడమంటారు, మేము మాలా మాదిగోళ్ళు అని చెప్పి మీరు ఎందుకు అంటారు సార్ మీరు చెప్పండి సార్. మమ్మల్ని అట్లా వేధిస్తున్నారు సార్ పనులు. మేము డ్యూటీ చేసుకుంటున్నాం, మా దగ్గరకు వచ్చి అమ్మా 12 గంటలకల్లా ఇంత దాకా ఎందుకమ్మా చేస్తారు, రూమ్లో పడుకోపడం మీ మేస్త్రులు తీసుకెళ్ళి రూమ్లో. ఎవరండి మేస్త్రులు? మా సొంత బిడ్డలే, మా అన్నదమ్ముళ్ళే, మేమంతా ఒకటే. మేము వాళ్ళని తీసుకెళ్ళి మమ్మల్ని రూమ్లో పడుకోండి, ఆఫీసు మాస్టర్లో పడుకోమంటారా మమ్మల్ని? ఏం మాట్లాడతారు సార్ మీరు? అసలు తెలిసి మాట్లాడుతున్నారు సార్ మీరు? క్యాస్ట్ ఎత్తి మమ్మల్ని మాట్లాడతారు సార్? మీకు కావాల్సిందే సార్ మేము పని, మేము మా కుటుంబాలు వదులుకొని నైట్లో నిద్ర మానుకొని మా కుటుంబాన్ని ఇంట్లో పెట్టుకొని నైట్ డ్యూటీ మేము చేసుకుంటుంటే మమ్మల్ని పెట్టుకొని అసభ్యంగా మాట్లాడతారు సార్. మీ నోటికి వచ్చేట్టు మీరు మాట్లాడతారా సార్? చెప్పండి సార్, మీకు ఎంతవరకు న్యాయం సార్ ఇది అని మేము అడుగుతున్నాం సార్. మా మున్సిపాలిటీ తరఫున, మా వర్కర్స్ తరఫున సార్. మీరు బజార్ వాళ్ళు, మీరు బజారు లాగా ఉన్నారు. మేము ఎక్కడ బజారు పని చేస్తుంటే చూసారు సార్. 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం సార్. ఇక్కడ బొదుళ్ళ కానించి మరి కాంట్రాక్టర్ కానించి మేము సొసైటీల కానించి ఆప్కాస్ కాడికి వచ్చాము సార్. మేము కష్టపడి పని చేస్తున్నాం సార్. మేము మరి మమ్మల్ని పట్టుకొని బజారు లాగా అంటారా సార్ మీరు? పిల్లలకి వెళ్ళమంటారు సార్, వెళ్ళకపోతే ఆబ్సెంట్ వేస్తున్నాడు 15 రోజులు అలా వేస్తున్నారు. హెల్త్ ఆఫీసర్ కూడా అర్జీ పెట్టాము. పెడితే కమిషనర్ని కలవండి, కలవండి, మీ ఉద్యోగం తీసేస్తాను, మీ ఉద్యోగం లేపేదానికే నేను వచ్చున్నాను, మీ ఉద్యోగం లేకుండా చేస్తాను, మేము చెప్పిందే చెయ్యాలా మీరు, మేము ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి అంటున్నారు సార్. అదేమంటే కాగితాలు ఏర్పుకుంటున్నాము అంటారు. సార్ అధికారి పేరు చెప్పు. మురళీధర్ రెడ్డి సార్. ఏం చేస్తాడు? ఇన్స్పెక్టర్ సార్, ఇన్ఛార్జ్. ఎప్పుడు? 6 నెలలు ఇచ్చున్నాం సార్. హెల్త్ ఆఫీసర్ కూడా అర్జీ పెట్టున్నాము, సార్ కూడా ఇచ్చి ఏమన్నారు? చూస్తామన్నారు సార్, పిలిపిస్తామన్నారు. ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. ఓకే.